హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ అనేది సి లాంగ్వేజ్లో రాయాలి అని అంటే మనకి ఫస్ట్ ఎలాంటి స్ట్రక్చర్లో మనం రాయాలి అని చెప్పేసి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్. సో దీంట్లో వచ్చేసి మనకి ఏం తీసుకుంటామంటే కామెంట్స్ అనేవి తీసుకుంటాం. అంటే మనం రాసే ప్రతి స్టేట్మెంట్ కూడా ఎట్లా రాస్తాము అని అంటే ఆ స్టేట్మెంట్ అనేది ఆ లైన్ అనేది ఒక లైన్ వచ్చేసి మనం సెమీకోలన్తో ఎండ్ చేస్తాము. దాన్ని మనం ఏమంటాము స్టేట్మెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, సో ఈ స్టేట్మెంట్ అనేది మనం ఎందుకు రాసామో దానికి వేరే వాళ్ళు మన ప్రోగ్రామ్ చూడగానే ఓకే ఆ స్టేట్మెంట్ ఎందుకు రాశారు అని అండర్స్టాండ్ అవ్వడం కోసం మనం ఏం రాస్తామంటే కామెంట్స్ అనేవి రాస్తాం అనమాట. ఓకే, సో అవి మనం ఎలా తీసుకుంటాము అంటే డబల్ స్లాష్ కానీ లేదా స్లాష్ స్టార్ స్లాష్తో కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే ఈ 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ అనేవి యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి లింక్ సెక్షన్. సో లింక్ సెక్షన్లో మనం ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ మన ప్రోగ్రామ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, హ్యాష్ ఇంక్లూడ్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ అనేది ఏంటిది మనకి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. సో ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి మన యొక్క సోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి ఏదైతే మనం కోడ్ రాస్తామో ఆ కోడ్ అంతా కూడా మనకి ఎక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే హ్యాష్ ఇంక్లూడ్ అనే దాంట్లో మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దీన్ని ఈ హ్యాష్ ఇంక్లూడ్ని మనం ఏమంటాము అని అంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. సో ఇప్పుడు మనకి ఏమని తీసుకోవచ్చు, ప్రింట్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఉన్నాయనుకోండి. ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అంటే ఏంటి, మనకి ప్రింట్ఎఫ్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే ఎంటర్ ఎనీ నెంబర్ అని అన్నాం అనుకోండి, దాన్ని మనకి ప్రింట్ అవ్వాలి అని అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. అదే స్కాన్ఎఫ్ అని అంటే ఏంటి, స్కాన్ఎఫ్ మనం ఏదైనా ఒక వాల్యూని ఆ ఎన్ నెంబర్ ప్లేస్లో మనకి ఒక 10 అనే వాల్యూ తీసుకోవాలి. సో అట్లా తీసుకోవాలి అని అంటే మనం ఏం చేస్తాము, రీడ్ చేసుకుంటాం. స్కాన్ఎఫ్ అంటే రీడ్ చేయడం. సో ఈ రెండు కూడా మనకి ఎక్కడ ఇంక్లూడ్ అయి ఉంటాయి అని అంటే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో stdio.h అంటే ఏంటి, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. సో మనం ఇన్పుట్ ఏదైతే ఇవ్వాలనుకుంటామో దాన్ని మనం ఏం చేస్తాము, రీడ్ చేసుకుంటాం. సో దానికి స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్పుట్ మనం అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అని అంటే మనం ఏం చేస్తాము, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో అవి ఎక్కడ ఇంక్లూడ్ అయి ఉంటాయి, stdio.h అనే ఒక హెడర్ ఫైల్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. లేదా స్ట్రింగ్ లెంగ్త్ ఉన్నాయి, ఒక స్ట్రింగ్ని మనం ఏమైనా స్ట్రింగ్స్ అనేవి తీసుకుంటాం. స్ట్రింగ్ లెంగ్త్ని ప్రింట్ చేయడానికి కానీ లేకపోతే ఒక స్ట్రింగ్ని కాపీ చేయడానికి కానీ. సో స్ట్రింగ్స్ టైప్లో మనం తీసుకున్నాము అని అంటే అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే హ్యాష్ ఇంక్లూడ్ string.h అనే హెడర్ ఫైల్ అనేది యూజ్ చేస్తాం. string.h. సో మనకి ఇలా మనకి ఏవైతే ఇంక్లూడ్ అయ్యి మనం ఏవైతే మనకి స్టేట్మెంట్స్ని మనం తీసుకోవాలనుకుంటున్నామో అవన్నీ ఆల్రెడీ మనకి ప్రీడిఫైన్డ్ అనమాట. ఆల్రెడీ ముందుగానే డిఫైన్ చేసి మనకి మనకి సి లాంగ్వేజ్లో మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అవన్నీ మనం లింక్ చేయాలి అని అంటే మనకి ఏం యూజ్ అవుతుంది, హ్యాష్ ఇంక్లూడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో అట్లా మనకి ఇంకా ఏం యూజ్ చేయొచ్చు, హ్యాష్ ఇంక్లూడ్ conio.h అని, నెక్స్ట్ conio.h అంటాం అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. సో అట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడర్ ఫైల్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ .h అని అంటే దీనికి ఈ హెడర్ ఫైల్లోకి మనకి ఏమొస్తాయి, గెట్ ch అని. మనం ఏదైనా డైరెక్ట్గా మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అంటే గెట్ ch అనేది యూజ్ చేస్తాం. సో గెట్ ch కానీ లేకపోతే clr ఫంక్షన్ కానీ మన యొక్క స్క్రీన్ని క్లియర్ చేయడానికి మనం ఏం చేస్తాము, క్లియర్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తాం. సో అట్లా మనకి మనం ఏం యూజ్ చేస్తాం, గెట్ ch కానీ లేకపోతే clr ఫంక్షన్స్ అనేవి మనకి conio.h అని అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ లో మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో వాటిని లింక్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అనేది యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ లింక్ సెక్షన్.
నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డిఫైన్ సెక్షన్. సో థర్డ్ టైప్ వచ్చేసి డిఫైన్ సెక్షన్. సో ఈ డిఫైన్ సెక్షన్ అనేది ఏంటంటే మనకి ఆప్షనల్. మనకి ప్రోగ్రామ్లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు, ఇంక్లూడ్ చేయకపోయినా కూడా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. ఓకే, సో డిఫైన్ సెక్షన్లో మనకి ఏం తీసుకుంటామంటే ఏమైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, స్క్వేర్ రూట్ కానీ పవర్ కానీ మనం అలాంటివి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏమైనా యూజ్ చేయాలి అని అంటే మనం ఏం యూజ్ చేస్తామంటే డిఫైన్ సెక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో దీన్ని ఎలా తీసుకుంటాం మనం, హ్యాష్ డిఫైన్. ఇప్పుడు మనకి పై అనేది కూడా మనకి ఏంటిది మ్యాథమెటికల్. సో పై ఆఫ్ 59 అన్నాం అనుకోండి, సో అదొక మ్యాథమెటికల్ ఫంక్షన్. సో అలాంటివి మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏమైనా తీసుకోవాలి అని అంటే మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే డిఫైన్ సెక్షన్లో యూజ్ చేస్తాం. లేదు అంటే మనం మ్యాట్రిసెస్ ఏమైనా యూజ్ చేసాం అనుకోండి, అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, హ్యాష్ డిఫైన్ మ్యాథ్స్ అనే ఒక అదొక డిఫైన్ సెక్షన్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, సో అట్లా మనకి ఇది ఆప్షనల్. మనం దీన్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేసిన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ యూజ్ చేయకపోయినా కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి డిక్లరేషన్ సెక్షన్. ఫోర్త్ వన్ వచ్చేసి డిక్లరేషన్ సెక్షన్. సో డిక్లరేషన్ సెక్షన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ డిక్లరేషన్ అనేది ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ డిక్లరేషన్, సెకండ్ వన్ వచ్చేసి లోకల్ డిక్లరేషన్. సో గ్లోబల్ డిక్లరేషన్ అంటే ఏంటి అంటే మెయిన్ ఫంక్షన్ బయట ఏవైతే మనం డిక్లేర్ చేసుకుంటామో వాటిని ఏమంటాము అని అంటే గ్లోబల్ డిక్లరేషన్ అంటాం. అదే లోకల్ డిక్లరేషన్ అంటే మెయిన్ ఫంక్షన్ విత్ ఇన్ ద ఫంక్షన్ లో మనం ఏదైతే మనం డిక్లేర్ చేస్తామో ఇంట్ ఏ అని కానీ లేదా ఇంట్ బి అని లేదా క్యార్ సి అని మనం ఏవైతే డిక్లేర్ చేస్తామో దాన్ని మనం ఏమంటామంటే లోకల్ డిక్లరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో అవుట్ సైడ్ ద ఫంక్షన్ అయితేనేమో మెయిన్ ఫంక్షన్ అయితేనేమో గ్లోబల్ అంటాము, ఇన్సైడ్ ద ఫంక్షన్ అయితే మెయిన్ ఫంక్షన్ అయితే కనుక లోకల్ డిక్లరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే మనకి మెయిన్ సెక్షన్. సో మనకి మెయిన్ సెక్షన్లోనే మన యొక్క ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే మెయిన్ సెక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దీంట్లో మనకి టూ టైప్స్ యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో మనకి ఫస్ట్ వన్ ఏమో డిక్లరేషన్ పార్ట్, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ పార్ట్. 2 టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేవి మనం దీంట్లో యూజ్ చేస్తాం, డిక్లరేషన్ పార్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ పార్ట్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, మెయిన్ ఫంక్షన్ బయట కూడా మనం డిక్లరేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాం. సో మెయిన్ ఫంక్షన్ బయట చేస్తే మనం ఏమన్నాము, గ్లోబల్ డిక్లరేషన్ అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసి ఇక్కడే మనం ఏం చేయొచ్చు, ఇంట్ ఏ కామా ఇంట్ బి అని కానీ లేకపోతే డైరెక్ట్ గా ఇంట్ ఏ కామా బి అని కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. సో అట్లా మనం బయట ఏవైతే ఫంక్షన్స్ కానీ లేకపోతే వేరియబుల్స్ కానీ డిక్లేర్ చేస్తామో వాటిని ఏమంటాము డిక్లరేషన్. లేకపోతే మెయిన్ ఫంక్షన్ లోపల కూడా మనం ఏం చేయొచ్చు, డిక్లరేషన్ అనేది చేసుకోవచ్చు. సో దాన్ని మనం ఏమన్నాము, లోకల్ డిక్లరేషన్ అన్నాం. కానీ ఎగ్జిక్యూషన్ అనేది మనకి ఒక ప్రోగ్రామ్ మనం రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే మెయిన్ ఫంక్షన్. ఎప్పుడైతే మనం మెయిన్ ఫంక్షన్ లో మనం కోడ్ రాస్తామో ఆ కోడ్ అనేది మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాంట్లో మనకి ఎగ్జిక్యూషన్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏమైనా మనం లాజికల్ గా ఏమైనా రాయాలి అని అంటే లాజికల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఒక ఎడిషన్స్ చేయాలి లేదా సబ్ట్రాక్షన్ చేయాలి. సో అట్లా మనం లాజికల్ గా రాయాలి అని అంటే మనం ఎక్కడ రాస్తాము అని అంటే మెయిన్ ఫంక్షన్ లో రాస్తాం. ఒకవేళ మనం వేరే ఫంక్షన్ లో అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ తీసుకుని దాంట్లో ఒకవేళ రాస్తాం అనుకోండి, ఆ ఫంక్షన్ ని మనం ఎక్కడ కాల్ చేసుకోవాలి అని అంటే మెయిన్ ఫంక్షన్ లో కాల్ చేసుకుంటాం. ఓకే, సో అట్లా మనకి మెయిన్ సెక్షన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయ్యేది మెయిన్ సెక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్స్త్ వన్ వచ్చేసి సబ్ ప్రోగ్రామ్ సెక్షన్.
సబ్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మనకి మెయిన్ ఫంక్షన్లో రాసిన దానిలోనే మెయిన్ ఫంక్షన్లోనేమో యాక్చువల్ ప్రోగ్రామ్ అనేది రాస్తాం, సమ్ స్టేట్మెంట్స్ అనేవి రాస్తాం. సో మనకు ఎగ్జిక్యూషన్ అనేది అక్కడే జరుగుతుంది. సో ఎడిషన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది ఒక ఎడిషన్ ఆపరేషన్. సో మనం ఎడిషన్ చేయాలి అని అంటే దీనికి ఇక్కడ మనం ఒక ఫంక్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏం చేస్తాము, వాయిడ్ లైక్ యాడ్ అనే ఒక ఫంక్షన్ రాసుకుని ఈ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిని మనం ఎక్కడ రాస్తాము, మనం ఏదైతే సబ్ ప్రోగ్రామ్ ఉంటుందో ఆ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పేసి ఇక్కడ రాస్తాం. సో ఇది మనకి మెయిన్ ఫంక్షన్లో మన ఎగ్జిక్యూషన్ అనేది జరిగేది ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో. బట్ మనకి మెయిన్ ఫంక్షన్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం దీన్ని ఏం చేయాలి అంటే కాల్ చేసుకోవాలి. యాడ్ అనే ఫంక్షన్ని మనం ఏం చేస్తాము, మెయిన్ ఫంక్షన్లో కాల్ చేసుకుంటాం. సో మన ఎగ్జిక్యూషన్ అనేది జరిగేది మెయిన్ ఫంక్షన్లో కాబట్టి మనం మెయిన్ ఫంక్షన్ బయట ఎన్ని ఫంక్షన్స్ రాసినా కూడా యాడ్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, లేదా డివిజన్ కానీ, సో అట్లా ఎన్ని ప్రోగ్రామ్స్ ఎన్ని ఫంక్షన్స్ రాసినా కూడా ఆ ఫంక్షన్స్ అన్ని మనం ఎక్కడ కాల్ చేసుకోవాలి అంటే మెయిన్ ఫంక్షన్లో కాల్ చేసుకుంటాం. సో అప్పుడే మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సి ప్రోగ్రామ్ టాపిక్స్. సో మెయిన్గా మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, 6 టాపిక్స్. ఫస్ట్ వన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే కామెంట్ సెక్షన్. సో మనకి ఒక్కొక్క స్టేట్మెంట్ అనేది ఇప్పుడు ఈ యాడ్ అనేది ఉంది. సో అదే మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఆ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము, మనం వేరే వాళ్ళు మన ప్రోగ్రామ్ని చూసినప్పుడు మనకి అర్థం కావాలి. సో అట్లా మనకి 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ అనేవి యూజ్ చేస్తాం, డబుల్ స్లాష్ కానీ లేదా నెక్స్ట్ // అని కానీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లింక్ సెక్షన్ #include_stdv.h అని, లేకపోతే conavo.h అని, లేకపోతే string.h అని అలా ఇచ్చే వాటిని మనం ఏమంటాము, లింక్ సెక్షన్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిఫైన్ సెక్షన్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏమైనా యూజ్ చేసినప్పుడు మనం డిఫైన్ సెక్షన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిక్లరేషన్ సెక్షన్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, గ్లోబల్ డిక్లరేషన్ అండ్ లోకల్ డిక్లరేషన్. అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ కనుక మనం డిక్లేర్ చేసుకుంటేనేమో గ్లోబల్ డిక్లరేషన్ అని చెప్పేసి పిలుస్తాము. ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్ అయితే కనుక మనము లోకల్ డిక్లరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ సెక్షన్లోనే మనం ఏం చేస్తాము అని అంటే మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది మనకి మెయిన్ సెక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్ ప్రోగ్రామ్స్. సో మనకి సబ్ ప్రోగ్రామ్స్ అంటే మనకి ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, సమ్ ఫంక్షన్స్ అనేవి మన యొక్క కోడ్ని మనం ఈజీగా చేసుకోవడానికి మనం ఏం చేస్తాము అంటే ఫంక్షన్స్ అనేవి సబ్ ప్రోగ్రామ్స్ అనేవి యూజ్ చేస్తాము. దాన్ని ఫంక్షన్స్ అని కూడా అంటాము. సో అవన్నీ కూడా మనం ఎక్కడ రాస్తాము అని అంటే మెయిన్ సెక్షన్ బయట రాస్తాము. అవన్నీ మళ్ళీ ఎక్కడ కాల్ చేసుకుంటాము అని అంటే మెయిన్ సెక్షన్లోనే మళ్ళీ మనం ఆ ఫంక్షన్స్ అన్ని కూడా కాల్ చేసుకుంటాం. సబ్ ప్రోగ్రామ్స్లో ఉన్నటువంటి సబ్ ప్రోగ్రామ్స్ అన్నిటిని మెయిన్ ఫంక్షన్లో కాల్ చేసుకుంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్. ఈ టాపిక్ కనుక మీకు అర్థమైనట్లయితే కనుక మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.